అట్లనే ఉంచు. ఇప్పుడు కూర్చోమ్మాయి. ఏం చేస్తాను ఎత్తి? చికెన్ చీకులు వీడియో చేస్తున్నా. కంగారు నిదానంగా కాల్చుకొని చక్కగా ఈ క్లైమేట్ లో కూర్చొని తిన్నా. ఎందుకు తొందరపడతాను గోపి? నాకు కూడా తినాలనిపిస్తుంది, చేసుకున్నాం మనం కూడా. సరే, మా చెల్లి అయితే అడిగింది కదా అని చికెన్ తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాను. సరే అని చెప్పి చికెన్ షాప్ దగ్గరికి వెళ్లేలోపు చికెన్ షాప్ అయితే క్లోజ్ చేసి, మా చెల్లేమో మా అన్నయ్య అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళిండు. నాకైతే నోరు ఊరుతుంది ఆ వీడియో చూసిన దగ్గర నుంచి. ఆ తాతగారు మామూలుగా నోరు ఊరియట్లేదు అసలు. సో నాకైతే తినాలనిపిస్తుంది చికెన్ కబాబ్స్. ఈ వాతావరణానికి అబ్బా మస్తు ఉంటాయి వేడి వేడి కబాబ్స్ తింటే మాత్రం. నాకైతే అసలు నేనైతే ఆగలేకపోతున్నా తినేదాకా. సరే కదా, మా అన్న చికెన్ తినడానికి పోయింది కదా అని నేను ఈలో పొయ్యన్న చదువుదామనేసి పోయి చదువుతున్నాను నేను ఇటుక రాళ్ళు పెట్టి. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము చికెన్ కబాబ్స్. ఎట్లుంటుందో టేస్ట్ చూసి చెప్తాను నేను లాస్ట్లో. ఒకవైపు మా చెల్లేమో చికెన్ తీసుకొస్తాడు అని మొత్తం రెడీ చేస్తుంది. నాకైతే చికెన్ దొరకట్లేదు. సరే అని ముందుకు అయితే వెళ్ళాను. మళ్ళీ దీనికి తోడు వర్షం అయితే స్టార్ట్ అయింది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళగా చికెన్ ని చూడంగానే మన పొలంలో అయితే మొలకలు వచ్చాయనిపించింది ఒక్కసారిగా. సరే అని చికెన్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. సరే, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. అల్లం వెల్లిపాయలు అయితే బాగా రోట్లో వేసి దంచుతుందండి మా మమ్మీ అయితే. మిక్సీ అయితే అసలు వాడదు. దాని తర్వాత వాటిని చిన్నగా ఉప్పు, కారం, పసుపు, తర్వాత కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటినన్నిటిని అయితే కొద్దిగంత ఆయిల్ అయితే వేసి బాగా కలుపుతుందండి మా చెల్లి అయితే. చికెన్ తొందరగా అయిపోవాలనో ఏంటో తొందరగా అయితే కలుపుతుంది. పొయ్యి అయితే ఇంకా మండుతూనే ఉందండి. చిన్నగా నొప్పులు అనేవి పడతాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఇలా మ్యాగ్నేట్ చేసిన వాటిని అయితే మేము చిన్నగా కుచ్చుకుంటున్నామండి. మంచిగా ఒక అరగంట పాటు మ్యారినేట్ అయితే చేసాం మేము. అట్లా చేస్తే మాత్రం మంచి టేస్ట్ అనేది ఉంటుంది ముక్క. చూడాలి, మేము ఫస్ట్ టైం చేయటం అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మా దగ్గర అయితే చీకులు చేసి అది కడ్డీ అయితే లేకపోవడంతో మేమే 4 సువ్వలు చుట్టేసి ఒక కడ్డీ అయితే తయారు చేసామండి. ఓకే, డన్. బొగ్గుల మీద కాలిస్తేనే చీకులు అనేవి టేస్ట్ ఉంటాయి. అందుకే మేము బొగ్గుల మీద కాలుస్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో లాస్ట్లో చెప్తాను. సరే అని చెప్పి కరివేపాకు రెమ్మలు అయితే కోసుకోవడానికి వచ్చాను. ఎందుకు అనేది మీరు తర్వాత చూపిస్తాను. రెండు లేతవి, ఒకటి ముదురుది తీసుకుందాం మనమైతే. ఈ కరివేపాకు అయితే ఎందుకో అని మాత్రం అనుకోకండి, జస్ట్ ఆయిల్ రాయడానికే. ఇలా ఆయిల్ రాస్తూ ఉంటే ముక్కలు అనేవి మంచిగా కాలుతాయి. చీకలు అయితే చాలా వరకు కాలాయి. అన్నయ్య ప్లేట్లో ఎందుకు వేరేలా తిందామని అయితే మా చెల్లి చెప్పింది. సరే అని ఇలా ఫైనల్గా అయితే మనకు కావాల్సిన టైం అయితే వచ్చిందండి. మా చెల్లి అయితే ఆకుండా డైరెక్ట్గా ఆకులో పెట్టేసి లాగుతా అని చెప్పేసి లాగుతూ ఉంది. అయితే ఆకు చినిగిపోయేలాగే అనిపించింది మొత్తానికి ఒకసారిగా. సరే, ఇట్లా కాదు, మంచిగా ఒక్కొక్కటి తీయి, ఇట్లా పైనుండి లాగితే వచ్చేస్తాయి కదా అని చెప్పేసరికి సరే అన్నయ్య అలానే చేస్తానని చెప్పేసి మా చెల్లి అయితే తీయడానికి ట్రై చేసింది. పిండు
బాగుందండి, చాలా బాగుంది. కాలటం కూడా ముక్క అనేది మంచిగా కాలింది. మంచిగా బాయిల్ అయింది, మంచిగా టేస్ట్ అనేది అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మేము ఇలా కాల్చుకొని తింటాం అనేది ఫస్ట్ టైం అండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మాకు మాత్రం మంచిగా వచ్చిందండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో ముందు చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.